భూపందరంలో కాంగ్రెస్ బీజేపీ దొందే. అడవుల జిల్లా ఆదిలాబాద్లో వేల ఎకరాల భూమిని కాజేసేందుకు ఈ రెండు పార్టీలు కలిసి భారీ స్కెచ్ వేశాయి. 10,000 ఎకరాలను చెరబట్టి భారీ ఎత్తున ప్రయోజనం పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుపై అనేక అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వనగరం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పేదల భూములను చెరబడుతున్న కాంగ్రెస్ సర్కారులోని పెద్దలు అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లా, గిరిజన ప్రాంతాల్లో దాదాపు 10,000 ఎకరాల భూములను కొల్లగొట్టేందుకు భారీ స్కెచ్ వేశారు. ఈ భారీ కుంభకోణంలో కాంగ్రెస్ సర్కారు పెద్దలతో పాటు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఏకమయ్యారు. ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ఆదిలాబాద్ జిల్లాలో 10,000 ఎకరాల భూములను కొల్లగొట్టేందుకు భారీ స్కెచ్ వేసిన కాంగ్రెస్ కుట్రపై టీ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో వివరాలను చూద్దాం. అడవుల జిల్లా ఆదిలాబాద్లో 10,000 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కొంతకాలంగా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే భోరజ్ మండల పరిధిలోని హాతీఘాట్, గూడ, రాంపూర్, గిమ్మబి గ్రామాల్లోనే 3,000 ఎకరాలకు పైగా సేకరించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. మొదటి విడతగా 2,026 ఎకరాలకు జీవో జారీ చేయడంతో పాటు భూసేకరణ నోటిఫికేషన్లు ఇచ్చారు. మరో 1,022 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును విస్తరిస్తామంటూ జీవో జారీ చేశారు. వీటి కోసం త్వరలో భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇంతటితో ఆగకుండా పారిశ్రామికవాడ విస్తరణ పేరిట భోరజ్, భీంపూర్, తాంసి మండలాల పరిధిలోనే మరో 6,000 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. ఈ మేరకు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్ర ఒత్తిడి తెస్తుండగా రేవంత్ సర్కారు కూడా అందుకు సానుకూలంగా అడుగులు వేస్తున్నది. ఆదిలాబాద్లో 10,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు వెనుక భారీ భూభాగోతమే దాగి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంకులో తనఖా పెట్టిన 2,200 ఎకరాలని సైతం కాంగ్రెస్ సర్కారు చెరబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. వాస్తవానికి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం సేకరిస్తున్న భూముల్లో 2,000 ఎకరాల వరకు 2 దశాబ్దాల కిందటే జిఎస్ బయోటెక్ సంస్థ కొనుగోలు చేసింది. ఆయా భూములను బినామీల పేరిట కొనుగోలు చేయించిన పాలక పెద్దలు తిరిగి ప్రభుత్వానికి అమ్మేందుకు కుట్రలు చేస్తున్నారు. పైగా ఇవేవీ పట్టించుకోకుండా రేవంత్ సర్కార్ భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేయడం పలు అనుమానాలు, అనేక ఆరోపణలకు తావిస్తున్నది. మారుమూల జిల్లా అయిన ఆదిలాబాద్లో పారిశ్రామికాభివృద్ధి జరగాలనుకోవడం మంచిదే. కాకపోతే ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టేందుకు ఒకే దఫాగా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ఎంతవరకు ముందుకొస్తారనేది అందరికీ ఉన్న అనుమానం. అయితే ఆదిలాబాద్లో నిర్మించనున్న విమానాశ్రయంలో విమానాలు ఎక్కేందుకు మనుషులు కావాలంటే ఇండస్ట్రియల్ కారిడార్ కావాలని, అందుకే 10,000 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ ప్రకటించడం పలుపు కోసం బర్రెను కొన్నట్టుగా ఉందని పారిశ్రామికవేత్తలే పెదవి విరుస్తున్నారు. అయితే నాచారం, జీడిమెట్ల, పటాన్చెరు, పాషమైలారం, చెర్లపల్లి ఇండస్ట్రియల్ పార్కు మొత్తం విస్తీర్ణమే 5,137 ఎకరాలు. అభివృద్ధి సాధించేందుకు 3 నుండి 4 దశాబ్దాలకు పైగా సమయం పట్టింది. అలాంటిది ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఒకేసారి 10,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ప్రకటించడం వెనుక మతలబు ఏంటని చాలా కాలంగా సందేహాలున్నాయి. ఆయా భూముల కథ ఏమిటని ఆరా తీస్తే 2 దశాబ్దాల గుట్టు బయటపడింది. ఈ భారీ భూ కుంభకోణంతో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న రహస్య ఒప్పందం బయటపడిందని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఎట్లా రహస్య ఒప్పందం ఉన్నదో ఇలాంటి భూ కుంభకోణ విషయంలో పత్రికల్లో చూసిన తర్వాత ప్రత్యేకంగా నిదర్శనమైంది. ఇది నిజంగా స్థానిక ఎమ్మెల్యే అయితే 2,126 ఎకరాలు అయితే ఉన్న ఫస్ట్ ఫేజ్లో దానికి ల్యాండ్ అక్విజిషన్ చేయమని చెప్పిండ్రో, దాని తర్వాత ఇంకొక 1,000 ఎకరాలకు జీవో ఇచ్చారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారులతో ప్రెషర్ చేయించి ఇవాళ ఇది 6,000 ఎకరాల వరకు పోతుంది. 2005-6లో
మరి జిఎస్ బయోటెక్ పేరుతోటి భూములు కొన్నారు. బ్యాంకుల ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పెట్టి మార్టిగేజ్ చేసి లోన్లు తీసుకున్నారు. 13లో యూబీఐ బ్యాంకు ద్వారా, అప్పుడు ఎస్బిహెచ్, ఇప్పుడు ఎస్బీఐ, యూకో బ్యాంక్, ఇంకోటి కెనరా బ్యాంక్, ఈ బ్యాంకుల ద్వారా జిఎస్ బయోటెక్ ద్వారానే భూములు తీసుకున్న ఈ 2026 ఎకరాల ఫస్ట్ నోటిఫికేషన్ లో ఏవైతే భూములు ఉన్నాయో దాంట్లో దాదాపు 1200 ఎకరాల భూమి దాంట్లో ఉంది. ఆ 1200 ఎకరాలలో మరి ఇలా అనేక లావాదేవీలు ఇప్పటికే జరిగిపోయినాయి. మరి ఎన్సిఎల్టీ ద్వారా మరి రీసెంట్లీగా మరి ఒక బెంగళూరు సంస్థ వారు ఎవరైతే కమలేష్ మరి 50 కోట్లు తీసుకున్నట్టు కూడా గతంలో తెలిసింది. కానీ ఇయ్యల్లా నమస్తే తెలంగాణ పేపర్లో చూసిన తర్వాత మరి ఇలా పాయల్ శంకరు, ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం దాని మీద ఎన్నిసార్లు టూర్లు కొట్టిండ్రు, 1-2-3 సార్లు ఎందుకు వచ్చిండ్రు, మీడియాని విలకుంటా రాష్ట్రంగా ఏం జరిగింది, ఇవన్నీ ప్రజలకు అనుమానం అప్పటి నుంచి వస్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం మొదటి నుంచి. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఇప్పుడు బెంగళూరు సంస్థ ఎక్స్ ఫ్యాక్టరీ వాళ్ళకు టైటిల్ కావాలని చెప్పి కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అవే భూములు వేరే వాళ్ళు కొని మరి దీంట్లో ల్యాండ్ అక్విజిషన్ లో ఆ నోటిఫికేషన్ లో ఆ సర్వే నంబర్లు కూడా వచ్చినాయి. మరి ఇప్పుడు ఈ సర్వే నంబర్లు ఈడీ అటాచ్మెంట్ అయిన తర్వాత ఎన్సిఎల్టీ ద్వారా బెంగళూరు సంస్థకు టెండర్లు తీసుకున్న తర్వాత ఈ డబ్బులు ఎవరికి వెళ్తాయి? నోటిఫికేషన్ ఇచ్చిన సర్వే నంబర్లేమో పాత పట్టదారుల పేర్లు, బెంగళూరు సంస్థనేమో తీసుకున్నది. ఆ తీసుకున్న వాళ్ళ సర్వే నంబర్లు వీళ్ళ దగ్గర కూడా అవే ఉన్నాయి. రేపు అది న్యాయస్థానంకి వెళ్తే ఏమైతే చెప్పండి? న్యాయస్థానంకి వెళ్ళినప్పుడు ఈ పనులు ఆగాయా? ఎక్కడెక్కడ నిలిచిపోవా? అప్పుడేమంటాం? ఇలా ప్రజల డబ్బు దుర్వినియోగం అవుతున్నప్పుడు దాన్ని ఏం జరిగిందో టోటల్ గా నేను ఇంకా విత్ డాక్యుమెంట్స్ అన్ని సంపాదించుకొని మీడియా ముందు ఎవిడెన్స్ చూపిస్తా. ఆదిలాబాద్ భూముల బాగోతం చుట్టూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నేపథ్యమే అల్లుకొని ఉన్నది. జిల్లావాసి గౌరీశంకర్ కు చెందిన జిఎస్ బయోటెక్ కంపెనీ 2 దశాబ్దాల కిందటే 2200 ఎకరాలకు పైగా భూముల్ని కొనుగోలు చేసింది. జైనత్ మండలం గూడాలోనే 224 ఎకరాల వరకు కొన్నారు. హాతీఘాట్ గ్రామ పరిధిలోనూ 340 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ భూములన్నింటినీ పలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. రైతుల నుంచి కేవలం 20 నుంచి 40 వేల రూపాయలకు కొని తనఖా పెట్టే సమయంలో ఎకరానికి ₹1,00,000గా చూపించారు. కాలక్రమేణా జిఎస్ బయోటెక్ కంపెనీ దివాలా తీసింది. చివరికి ఈడీ దాడులు చేసి 2200 ఎకరాలతో పాటు ఇతర ప్రాంతాల్లోని ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఈడీ అనుమతితో నిర్వహించిన ఈ వేలాన్ని బెంగళూరుకు చెందిన ఎక్స్ ఫ్యాక్టర్ కమల్ ట్రేడర్స్ 40 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు తెలిసింది. అంటే నిబంధనల మేరకు ఆయా భూములన్నీ ఈ కంపెనీకే చెందుతాయి. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు అనేది బూటకం, నాటకమని స్థానికులు మండిపడుతున్నారు. ఈ భూ కుంభకోణంలో భాగంగానే రేవంత్ సర్కారు భూముల ధరల్ని పెంచిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన రాష్ట్ర అండ్ కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఈ ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతమైనటువంటి భూములను కొల్లగొట్టాలని చూస్తూ ఉందనేది ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రాంత ప్రజలకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈ ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పేసి చెబుతూ 10,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఎక్కడైతే హైదరాబాద్లో ఇంతకుముందు హైదరాబాద్లో ల్యాండ్ అక్విజిషన్ చేసిన భూములు అవి డెవలప్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఈ రోజు 10,000 ఎకరాలు మేము ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇండస్ట్రియల్ పార్క్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది బూటకము, నాటకం అని చెప్పేసి తెలిసిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం ఇది. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి పాయల్ శంకర్ గారు కానివ్వండి, అక్కడున్న రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళిద్దరు కలిసి ఇక్కడున్న 10,000 ఎకరాలను ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని అది గవర్నమెంట్కు అప్పజెప్పినట్టుగా చెప్పి 100 కోట్ల స్కామ్ త్వరలో వీళ్ళు చేద్దామని చెప్పేసి తెలుస్తూ ఉంది. అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఇన్స్ట్రక్షన్లోని భాగంగానే తక్కువ ఉన్న వాల్యుయేషన్ని భూముల రేట్లు ఎక్కువ పెంచేసినారు. ఇమ్మీడియట్గా ఈ వాల్యుయేషన్ పెంచేసి ఆ భూముల్ని 5 రేట్ల నుంచి 7 రేట్ల వరకు ఆ డబ్బుల్ని కొల్లగొడదామని చూస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. మీకు ఇండస్ట్రియల్ పార్క్ అంటే ముఖ్యం. ఆదిలాబాద్లో ఆ భూముల్ని కాజేయాలనే ఉద్దేశం ఉంది. ప్రభుత్వం తీసుకోవాలని చూస్తే మేము ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటూ ఉంటాం. మీకు ఒకవేళ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం ఉంటే చెనాకకోట ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ని పర్యాటన కేంద్రంగా మీరు చేయండి. ఈ ఉద్దేశం లేకుండా పేదల భూముల్ని ఎంతసేపు పేదల భూముల్ని కాజేద్దాము, పేదల భూములు తిందాము, పైసలు సంపాదిద్దాము అనే ఉద్దేశంతో తప్ప ఇలాంటి డెవలప్మెంట్ లేదు. ఇండస్ట్రియల్ కారిడార్ అసలు చేయాలనే ఉద్దేశం కాదని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆదిలాబాద్ ప్రజలకు తెలుస్తూ ఉంది. ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఎట్లుంటుందండి? NH-44కు దగ్గరనో వెహికల్స్ పోవడానికో ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే రావడానికి ఉంటుంది. ఇది NH-44కు ఫర్లాంగ్ 30 కిలోమీటర్ల దూరంలో ఇండస్ట్రియల్ కారిడార్ పెడతారు ఎవరన్నా? ఇవన్నీ కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరో ఉద్యమం ఆదిలాబాద్ నుంచి ప్రభుత్వంపై మరో ఉద్యమం లేస్తుంది. ఈ భూములని గుంజుకోవడం ఆపాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం.
ఆదిలాబాద్ జిల్లాలోని బీడు భూముల్ని సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెన్గంగ నదిపై చెనాకా కొరాటా ప్రాజెక్టును నిర్మించింది. దీంతో పచ్చగా మారిన భూముల్ని కాజేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కుట్రలు చేస్తున్నాయని స్థానికులు, రైతులు మండిపడుతున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట 10,000 ఎకరాల పేదల భూములను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సర్కార్ మరోవైపు బ్యాంకులో తనఖా ఉన్న దాదాపు 2,300 ఎకరాలను సైతం చెరబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఈ భూములను ఓ బినామీ పేరిట కొనుగోలు చేయించిన కాంగ్రెస్ సర్కార్ పెద్దలు వాటిని తిరిగి మళ్ళీ ప్రభుత్వానికే అమ్మేందుకు కుట్రకు తెరలేపారు. ప్రస్తుతం మనము బోరేజ్ మండలంలోని గిమ్మా గ్రామంలో ఉన్నాం. ఈ గిమ్మా గ్రామంలో సర్వే నంబర్ 112లో ఉన్న దాదాపు 16 ఎకరాల తనఖా భూములను కొలగొట్టేందుకు ఇక్కడ కుట్రకు తెరలేపడం జరిగింది. అలాగే జైనత్ మండలంలోని గూడా గ్రామంలో సర్వే నంబర్ 39లో ఉన్న దాదాపు 36 ఎకరాల తనఖా భూమిని సైతం కొలగొట్టేందుకు కాంగ్రెస్ పెద్దలతో పాటు స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రయత్నిస్తున్నారు. విశ్వనగరం హైదరాబాద్లో పేదల భూములను చెరబట్టిన రేవంత్ సర్కారు అడవుల జిల్లా ఆదిలాబాద్లోని పచ్చని భూములపై కన్నేసింది. సుమారు 10,000 ఎకరాలను కొల్లగొట్టేందుకు పెద్ద ఎత్తున స్కెచ్ వేసింది. ఈ భారీ కుంభకోణంలో పాలక పెద్దలకు స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ తోడయ్యాడు. కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందానికి ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ అద్దం పడుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీడి భూములుగా, పడావు భూములుగా ఉన్న ఇదే ప్రాంతంలోని జైనత్, బేలా, భీంపూర్, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని దాదాపు వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు పెన్గంగా నదిపై చెనకా కొరట ప్రాజెక్టు నిర్మించగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సస్యశ్యామలంగా మారుతున్న భూములను కొల్లగొట్టేందుకు మాత్రం ప్రయత్నించడం పట్ల ఇక్కడి ప్రాంతంలోని రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. జీఎస్ బయోటెక్ లిమిటెడ్ కంపెనీ యజమాని గౌరీశంకర్కు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో మంచి సంబంధాలున్నట్లు తెలిసింది. రైతుల నుంచి భూములను కొనుగోలు చేయడంలో పాయల్ శంకర్ మధ్యవర్తిత్వం వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. అంటే ఏ గ్రామంలో ఎంత విస్తీర్ణంలో కంపెనీ భూములు కొనుగోలు చేస్తుందనే వివరాలు దాదాపుగా శంకర్కి తెలుసు. అటు జీఎస్ బయోటెక్ కంపెనీ భూముల్ని కొనుగోలు చేసే సమయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కేవలం సేల్ డీడ్ మాత్రమే చేసుకున్నది. కంపెనీ పేరిట మ్యుటేషన్ చేయించుకోలేదు. ఫలితంగా 2018 ముందు తర్వాత ధరణిలోనూ పాత రైతుల పేర్లు రావడంతో ఆయా భూములపై కొత్త పాస్ పుస్తకాలు వచ్చాయి. ఈ విషయాన్ని పసిగట్టిన పాయల్ శంకర్ రైతులకు ఎంతో కొంత ముట్టజెప్పి అగ్వకు ఆ భూముల్ని దక్కించుకున్నారు. వాస్తవానికి బ్యాంకుల్లో తనఖా ఉన్న భూముల్ని తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ చేయొద్దు. రిజిస్ట్రేషన్ చేసే ముందు ఈసీని పరిశీలించాలి. కానీ పాయల్ శంకర్ ఓ పద్ధతి ప్రకారం వ్యవహారం నడపడంతో బ్యాంకుల్లో తనఖా ఉన్న భూములు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలు, అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలుస్తున్నది. జీఎస్ బయోటెక్ లిమిటెడ్ ఇలా బ్యాంకుల్లో కుదువపెట్టిన భూముల్లో వారి పేరిట 1,200 ఎకరాల వరకు ఉన్నట్లు ప్రచారంలో ఉన్నది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంబంధికుల పేరిట ఉన్న భూములు స్థానిక మార్కెట్ ప్రకారం 4 నుంచి 4.5 లక్షల వరకు ధర పలుకుతున్నట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఎకరం 3.5 లక్షలుగా ఉన్నది. అయితే వీటి నుంచి ఒకే దఫాలో కాసులు పిండుకోవాలంటే ప్రభుత్వ పరంగా భూసేకరణ చేపడితే ప్రయోజనమని, పరిహారం కింద ఎకరానికి సుమారు 18 లక్షల చొప్పున కోర్టు కొల్లగొట్టవచ్చని స్కెచ్ వేసినట్లుగా తెలుస్తున్నది. ఈ మేరకే ఇండస్ట్రియల్ పార్కును తెరపైకి తెచ్చారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 16న సీఎం రేవంత్ రెడ్డి చెనాకా కొరాటా బరాజు నుంచి హాతిగాడ్ పంప్ హౌస్ ద్వారా ప్రధాన కాల్వకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగానే ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు బీజం పడినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా శంకర్కు సంబంధించిన 1000 ఎకరాల్ని కలుపుకొని పార్కు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రస్తావించడంతో పాటు ముఖ్యమంత్రికి ఏరియల్ వ్యూ ద్వారా ఆయా భూముల్ని చూపించారని సమాచారం. నీటి విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ను పొగడ్తలతో ముంచెత్తడం అప్పట్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని సైతం విస్మయానికి గురిచేసింది. అంతేకాదు తదుపరి అసెంబ్లీ సమావేశాల్లోనూ పరస్పరం ప్రశంసించుకోవడం చర్చనీయాంశమైంది. ఎయిర్పోర్టు పేరుతో రైతుల భూముల్ని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
రేవంత్ సర్కార్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిసి తమను భయాందోళనకు గురి చేస్తున్నారని రైతులు చెప్తున్నారు. రైతులకు సంబంధించిన భూముల విషయంలో ఇలా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన విషయాన్ని చూసినట్టయితే ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మా రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇద్దరు చేతులు కలిపేసి మమ్మల్ని ఇలా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా ఏదైతే రైతులు 6 కాలం పండించే పంటల భూములను కూడా రైతులను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ పేరుతోని ఇంకా అనేక భూములను కూడా ఇలా ప్రభుత్వం అండతోని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇద్దరు ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు వాళ్ళంతా కలిసి ఇలా భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని ఖండిస్తూ ఉన్నాం, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి దీని వెంటనే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి వారు కూడా దీన్ని ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా సీసైకి సంబంధించిన విషయంలో కూడా చూసినట్టు ఇలా రైతులు అనేక మంది ఇలా పొట్టలు కొట్టి ఇలా రోడ్డు పాలు చేసే పరిస్థితి కనబడుతున్నది. ఈ ఇలా సీసై అని చెప్పేసి దాన్ని తెరిపిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇలా గెలిచిన తర్వాత ఇలా సీసైని పూర్తిగా దాన్ని నాశనం చేస్తున్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఇగొస్తుంది అగస్తా అని చెప్పి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పూర్తిగా మా భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇద్దరు చేతులు కలుపుకొని ఇలా ఈ నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి ఈ నాటకాలు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి చర్యలకు పాల్పడితే మేము ఊరుకునేది లేదు, దేనికైనా సిద్ధంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇండస్ట్రియల్ పార్కులో ఏ కంపెనీలు వస్తాయనే దానిపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలో స్పష్టత లేనట్టు తెలిసింది. రెడ్, ఆరెంజ్, ఎల్లో కేటగిరీ కంపెనీల్ని మాత్రమే అందులో చెప్పారు. చెనాకా కొరాటా సాగునీటి ప్రాజెక్టుకు అత్యంత చేరువలో ఉన్న ఈ భూముల్లో రెడ్ కేటగిరీ కంపెనీలు ఏర్పాటు చేస్తారనడంపైన విమర్శలు వస్తున్నాయి. అయితే అసలు ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వ పెద్దలకు చిత్తశుద్ధి ఉన్నదా, లేక పరిహారం అభివృద్ధి టెండర్లతో 1000 కోట్ల ప్రయోజనాలే పరమావధా అనే సందేహాలు లేకపోలేదు. 2200 ఎకరాలకు రూపొందించిన డిపిఆర్లోనే 3000 వరకు ఖర్చు చేసేలా అంచనాలు రూపొందించినట్లు తెలిసింది. ఈ క్రమంలో 6000 ఎకరాల విస్తీర్ణానికి ఈ మొత్తం కనీసం 7 నుండి 8000 కోట్లకు పైగా ఎగబాకే అవకాశం ఉన్నది. అంటే చకచకా భూసేకరణ పూర్తి చేసి లేఅవుట్ అభివృద్ధి పేరిట 1000 కోట్ల పనుల్ని పలహారంగా పంచుకునే ప్రణాళిక కూడా ఉండి ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇంతటి స్థాయిలో ప్రభుత్వం నిధుల్ని వెచ్చించిన తర్వాత ఈ వేలంలో భూముల్ని కొనుగోలు చేసిన ఎక్స్ఫాక్టర్ కమల్ ట్రేడర్స్ కంపెనీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తే కోర్టు ఆదేశాలతో వచ్చి భూముల్లో కూర్చుంటే ప్రభుత్వ నిర్ణయం వల్ల 1000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కాదా అని మాజీ మంత్రి జోగురామన్న ప్రశ్నిస్తున్నారు. ఆదిలాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతోటి ఇలా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఎట్లా రహస్య ఒప్పందం ఉన్నదో ఇలాంటి భూకుంభకోణ విషయంలో పత్రికల్లో చూసిన తర్వాత ప్రత్యేకంగా నిదర్శనమైంది. ఇది నిజంగా స్థానిక ఎమ్మెల్యే అయితే ఇలా 2126 ఎకరాలు అయితే మొన్న ఫస్ట్ ఫేజ్లో దానికి ల్యాండ్ అక్విజిషన్ చేయమని చెప్పిండ్రో దాని తర్వాత ఇంకొక 1000 ఎకరాలకు జీవో ఇచ్చారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారులతో ప్రెషర్ చేయించి ఇలా ఇది 6000 ఎకరాల వరకు పోతుంది. 2005-6లో మరి జిఎస్ బయోటెక్ పేరుతోటి భూములు కొన్నారు. బ్యాంకుల ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పెట్టి మార్టిగేజ్ చేసి లోన్లు తీసుకున్నారు. 13లో యూబీఐ బ్యాంకు ద్వారా, అప్పుడు ఎస్బిహెచ్, ఇప్పుడు ఎస్బీఐ, యూకో బ్యాంక్, ఇంకోటి కెనరా బ్యాంక్, ఈ బ్యాంకుల ద్వారా జిఎస్ బయోటెక్ ద్వారానే భూములు తీసుకున్న ఈ 2026 ఎకరాల ఫస్ట్ నోటిఫికేషన్లో ఏవైతే భూములు ఉన్నాయో దాంట్లో దాదాపు 1200 ఎకరాల భూమి దాంట్లో ఉంది. ఆ 1200 ఎకరాలలో మరి ఇలా అనేక లావాదేవీలు ఇప్పటికే జరిగిపోయినాయి. మరి ఎన్సిఎల్టీ ద్వారా మరి రీసెంట్లీగా మరి ఒక బెంగళూరు సంస్థ వారు ఎవరైతే కమలేష్ మరి 50 కోట్లు తీసుకున్నట్టు కూడా గతంలో తెలిసింది. కానీ ఇయ్యల్లా నమస్తే తెలంగాణ పేపర్లో చూసిన తర్వాత మరి ఇలా పాయల్ శంకరు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం దాని మీద ఎన్నిసార్లు టూర్లు కొట్టిండ్రు, 1-2-3 సార్లు ఎందుకు వచ్చిండ్రు, మీడియాని విలకుంటా రాష్ట్రంగా ఏం జరిగింది, ఇవన్నీ ప్రజలకు అనుమానం అప్పటి నుంచి వస్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం మొదటి నుంచి. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఇప్పుడు బెంగళూరు సంస్థ ఎక్స్ ఫ్యాక్టరీ వాళ్ళకు టైటిల్ కావాలని చెప్పి కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అవే భూములు వేరే వాళ్ళు కొని మరి దీంట్లో ల్యాండ్ అక్విజిషన్లో ఆ నోటిఫికేషన్లో ఆ సర్వే నెంబర్లు కూడా వచ్చినాయి. మరి ఇప్పుడు ఈ సర్వే నెంబర్లు ఈడీ అటాచ్మెంట్ అయిన తర్వాత ఎన్సిఎల్టీ ద్వారా బెంగళూరు సంస్థకు టెండర్లు తీసుకున్న తర్వాత ఈ డబ్బులు ఎవరికి వెళ్తాయి? నోటిఫికేషన్ ఇచ్చిన సర్వే నెంబర్లేమో పాత పట్టదారుల పేర్లు, బెంగళూరు సంస్థనేమో తీసుకున్నది. ఆ తీసుకున్న వాళ్ళ సర్వే నంబర్లు వీళ్ళ దగ్గర కూడా అవే ఉన్నాయి. రేపు అది న్యాయస్థానంకి వెళ్తే ఏమైతే చెప్పండి? న్యాయస్థానంకి వెళ్ళినప్పుడు ఈ పనులు ఆగాయా? ఎక్కడెక్కడ నిలిచిపోవా? అప్పుడేమంటాం? ఇలా ప్రజల డబ్బు దుర్వినియోగం అవుతున్నప్పుడు దాన్ని ఏం జరిగిందో టోటల్ గా నేను ఇంకా విత్ డాక్యుమెంట్స్ అన్ని సంపాదించుకొని మీడియా ముందు ఎవిడెన్స్ చూపిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు వివాదాస్పద నిర్ణయాల్లో డెక్కన్ సిమెంట్స్ పేరు అనేక మార్లు వినిపించింది.
ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ వ్యవహారంలోనూ మరోమారు తెరపైకి వచ్చింది. రహస్య ఏరియల్ సర్వే తర్వాత ప్రభుత్వ పెద్దలే డెక్కన్ సిమెంట్ను రంగంలోకి దింపినట్లు సమాచారం. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుటుంబ సభ్యులు బినామీల పేరిట రెండోసారి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములు డెక్కన్ సిమెంట్స్ పేరు మీదకి చకచకా మారిపోయాయి. ఇలా 100 ఎకరాలకు పైగా భూములు బదలాయింపులు జరిగినట్లు పలు ఆధారాలున్నాయి. ఈ పరిణామంపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కారు పెద్దలు గాని వారి బంధువులు గాని ఈ భూముల్ని నేరుగా బదలాయించుకుంటే వ్యవహారం బయటకు పొక్కి రచ్చరచ్చయ్యే ప్రమాదం ఉంది. దీంతో డక్కన్ సిమెంట్ను రంగంలోకి దింపారని ప్రచారం జరుగుతున్నది. భవిష్యత్తులో భూముల కేటాయింపు నుంచి ఇతర ఫ్యాక్టరీల ఏర్పాటు వరకు ఆ కంపెనీని ముందు పెట్టి తెరవెనుక పెద్దలు భారీ ప్రయోజనాలకు ప్రణాళిక సిద్ధం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే మూతపడిన సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, అలాగే ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేస్తామని మాయమాటలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు పట్ల స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీరు పట్ల ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట 10,000 ఎకరాలను కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు పట్ల, పాయల్ శంకర్ పట్ల జిల్లా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్తో పాటు స్థానిక ఎమ్మెల్యే భూములను కొల్లగొట్టకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.